ప్లాన్ చెప్పుకోవడానికి మనం ఈరోజు మనందరం కూడా కలవటం జరిగింది. ఈ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ నేను ఇవ్వడానికి మీ అందరికీ అర్థమయ్యే విధంగా ప్రయత్నిస్తాను. దయచేసి మీరు కూడా శ్రద్ధగా ఒక 20 నిమిషాల నుంచి ఒక అరగంట స్పెండ్ చేస్తే కనుక ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ మీరు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేసింది మిస్టర్ గౌతమ్ బాలి గారు. ఆయన వచ్చేసి ఒక 12 సంవత్సరాల ఫార్మా కంపెనీలో సీఈఓగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఒక 18 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్లో చేసిన అనుభవం ఉంది. టోటల్గా ఒక 30 సంవత్సరాల బిజినెస్ సంబంధించిన అనుభవం ఆయనకి రావడం జరుగుతుంది. ఆ అనుభవంతో 2004 జూన్ 2వ తారీఖున మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2004 జూన్ 2న కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 2 ప్రోడక్ట్ 6 వ్యక్తులతో 2 ఆఫీసులతో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది 2004 జూన్ 2వ తారీఖు. ఇప్పుడు ఈ 2 ప్రోడక్ట్లు కాస్త 350+ ప్రోడక్ట్స్ మన కంపెనీలో రావడం జరిగింది. ఈ 350 రకాల ప్రోడక్ట్స్లో హెల్త్ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, ఓరల్ కేర్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, అలాగే కలర్స్ కాస్మెటిక్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 350 రకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సొంతంగా మన వెస్టేజ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సొంతంగా హిమాచల్ ప్రదేశ్ బడ్డీ అనే ఏరియాలో 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్న ప్లాంట్లు మనకి హిమాచల్ ప్రదేశ్ బడ్డీ అనే ఏరియాలో ఉండటం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన ప్రోడక్ట్ మనం తయారు చేసుకుంటే క్వాలిటీ ఉంటుందా, బయట వాళ్ళు తయారు చేసుకుంటే క్వాలిటీ బాగుంటుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మన ప్రోడక్ట్ మనం ఓన్గా తయారు చేసుకుంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తామా, బయట ఎక్కడో తయారు చేసి మనం తెచ్చుకుని అమ్ముకుంటే అది క్వాలిటీ మెయింటైన్ అవుతుందా? మనం సొంతంగా తయారు చేసుకుంటేనే క్వాలిటీ అన్నది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 350 రకాల ప్రోడక్ట్స్ 80% ప్రోడక్ట్స్ మన కంపెనీ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్ సొంతంగా R&D సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ మనకి 2 సెంటర్స్ ఉంచడం జరిగింది. ఆ 2 సెంటర్లో రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కంపెనీ స్టాఫ్ ఏదైతే ఉందో ఆ స్టాఫ్ అంతా వాడిన తర్వాత 6 నెలలకు బయటికి రావడం జరుగుతుంది. అంటే ప్రోడక్ట్స్ విషయంలో ఎంత క్వాలిటీ అన్నది మన కంపెనీ ఎండీ గారు మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే 6 వ్యక్తులతో కంపెనీ స్టార్ట్ అయింది. ఈరోజు 2 కోట్ల పైబడి డిస్ట్రిబ్యూటర్లు మనలాంటి వ్యక్తులు ఉండటం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చి ఐడి తీసుకుని ఇంట్లో ప్రోడక్ట్ వాడుకుంటున్నారో అటువంటి డిస్ట్రిబ్యూటర్లు మనకి 2 కోట్ల పైబడి డిస్ట్రిబ్యూటర్లు వెస్టేజ్ కంపెనీలో ఉండటం జరిగింది. అలాగే 2 ఆఫీసులతో కంపెనీ స్టార్ట్ అయింది. ఇటువంటి ఆఫీసులు ప్రతి 20 కిలోమీటర్లు ఒక స్టాక్ పాయింట్ చొప్పున 5,000 స్టాక్ పాయింట్లు ఇండియా మొత్తం మీద ఉన్నాయి. అంటే ప్రోడక్ట్ ఎక్కడో కొనుక్కోవడం కాకుండా మనకు అందుబాటులో ఉండే విధంగా కంపెనీ అన్నది తయారు చేయడం జరిగింది. అలాగే ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఫ్లోర్లో ప్రొఫైల్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా కంపెనీ ప్లాన్ చెప్పుకునే ముందు ఈ కంపెనీలో 10 రకాల ఆదాయం రావడం జరుగుతుంది. ఈ 10 రకాల ఆదాయాలు మనం తీసుకోవాలంటే ముందు దీంట్లో ఐడి తీసుకోవాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో మనం 10 రకాల ఆదాయాలు పొందడానికి అవకాశం ఉంది. ఈ 10 రకాల ఆదాయాలు తీసుకోవాలంటే ఐడి అన్నది కంపల్సరీ మనం తీసుకోవాలి. ఎంతమంది ఐడి తీసుకున్నారు? ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా ఐడి తీసుకున్నారు. ఎవరైనా మీ దగ్గర అమౌంట్ కట్టించుకున్నారా ఐడి పే చేయడానికి? లేదు.
ఐడి అన్నది కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఐడి ఫ్రీ. ఈ ఐడి ఉండడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే దీంట్లో 10 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎక్కడైనా మనం జాబ్ చేస్తాం, జాబ్ చేస్తే మనకి ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తారు? ఒకే రకం ఆదాయం ఇస్తాడు. అంటే ఎంత పని చేస్తే ఎంత ఇన్కమ్ ఇస్తాడు నీకు అని ఒకే రకం ఇస్తాడు. మన వెస్టేజ్ కంపెనీలో 10 రకాల ఆదాయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ 10 రకాల ఆదాయాల్లో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఎంఆర్పి డిపి మార్జిన్ 10 to 20%. దీన్నే రీటైల్ ప్రాఫిట్ అని కూడా అంటారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం ప్రోడక్ట్ కొన్నప్పుడు ఎంఆర్పి కొంటామా, దాని మీద ఉన్న తగ్గించి రేటు కొంటామా? ఎక్కడైనా సరే మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసామంటే ఖచ్చితంగా ఎంఆర్పికే కొంటాం. కానీ మన వెస్టేజ్ కంపెనీలో ఐడి తీసుకున్న వ్యక్తులకి డిపి ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కే ఇవ్వడం జరుగుతుంది. అది కొన్ని ప్రోడక్ట్ల మీద 10% ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్ మీద 20% ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి 15% అయితే గ్యారంటీగా వస్తుంది. అర్థమైందండి? ఎందుకు 10%, 20% అంటే మన దాంట్లో హెల్త్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, ఇలాగా రకరకాల కేటగిరీలు ఉన్నాయి. ఆ కేటగిరీ వారీగా కొన్ని ప్రోడక్ట్ మీద 10 వస్తుంది, కొన్ని ప్రోడక్ట్ మీద 20 వస్తుంది. అప్రాక్సిమేట్లీ 15% అయితే బెనిఫిట్ వస్తుంది. ఇది మనకి ఫస్ట్ బెనిఫిట్. ఇది అర్థమైందా లేదా? ఎందుకంటే బయట మార్కెట్లో మనం ఎంత ఎంఆర్పి రేటు కొంటే అందుకే మనం పర్చేజ్ చేస్తాం. ఇది మనకి ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇది 5 నుంచి 11% ఇస్తారు. ఈ ఒక్క పాయింట్ ఎవరైతే శ్రద్ధగా వింటారో, దీన్ని డెప్త్గా ఎవరైతే ఆలోచిస్తారో డబ్బులు ఎక్కడి నుంచే వస్తాయి. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 నుంచి 11% ఇస్తారు. దీన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్యాష్ బ్యాక్ అంటారు. ఇప్పుడు నెలవారీ సరుకులు మీ ఇంటిలో అవసరమైన 1000, 2000, 3000, 4000 బయట మార్కెట్లో కొంటారు. అలా బయట మీరు రిలయన్స్లోనో, డీమార్ట్లోనో, కిరాణా కొట్టులోనో ఎక్కడ కొంటారు. మీరు కొంటున్నారో, మీ తండ్రులు కొన్నారో, మీ తాతలు కొన్నారు. ఇలా తరతరాలుగా కొనుక్కుంటూ వస్తున్నారు. ఏ రోజైనా క్యాష్ బ్యాక్ ఇచ్చాడా? నెలవారీ సరుకులు ఎక్కడా కూడా క్యాష్ బ్యాక్ అన్నది ఇవ్వదు. కానీ మన వెస్టేజ్ కంపెనీ 5 నుంచి 11% తిరిగి డబ్బులు మన అకౌంట్లో వేస్తుంది. అర్థమవుతుందండి? ఇది ఏ విధంగా వేస్తుంది అంటే వెస్టేజ్లో ఐడి తీసుకుని ప్రోడక్ట్ కొన్న ప్రతి 33 రూపాయల కొనుగోలు మీద ఒక పాయింట్ వస్తుంది. కొత్త వారు ఎవరైనా, ఎగ్జాంపుల్ మీ పేరు సార్ జగదీష్ గారు. జగదీష్ గారు ఐడి తీసుకుని మీ ఇంటికి కావాల్సిన సరుకులు ఏదైనా సరే, ఇప్పుడున్న ఏదైనా సరే ఒక 33 రూపాయలు ఎట్టి ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఒక పాయింట్ వస్తుంది. దాన్నే టీవీ అంటారు. టీవీ అంటారు. టీవీ అంటే పాయింట్ వాల్యూ. ఈ పాయింట్ల ఆధారంగానే మనకి అకౌంట్లో డబ్బులు పడతాయి. అర్థమవుతుందండి? ఇటువంటి పాయింట్లు ఒక పాయింట్ నుంచి 599 పాయింట్ల మధ్యలో కనుక మన ఖాతాలో ఉంటే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే అర్థం. ఇటువంటి పాయింట్లు ఒక పాయింట్ నుంచి 599 పాయింట్ల మధ్యలో కనుక ఉంటే మన ఖాతాలో 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే 600 పాయింట్ల నుంచి 2399 పాయింట్లు కనుక ఉంటే 8% క్యాష్ బ్యాక్ వస్తుంది. 2400 నుంచి 5399 ఉంటే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే 5500 ప్లస్ కనుక ఉంటే 11% క్యాష్ బ్యాక్ వస్తుంది. అర్థమవుతుందండి? 5499 పైన 10%. 5499 వెస్టేజ్ ఐడి తీసుకుని ప్రోడక్ట్ కొన్న ప్రతి 33 రూపాయల కొనుగోలు మీద ఒక పాయింట్ వస్తుంది. దాన్నే పీవీ అంటారు. ఆ పీవీల ఆధారంగానే మనకి డబ్బులు ఇస్తారు. ఎందుకు ఈ పీవీలు అంటే
మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఎంత పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అన్న విషయం మనకు తెలుసు. మరి వెస్టేజ్లో కూడా మనం డబ్బులు సంపాదించాలంటే ఈ పాయింట్లే ముఖ్యం. అర్థమవుతుందండి? అటువంటి పాయింట్లకి సంబంధించిన టేబుల్ ఇది. ఈ టేబుల్ కనుక ఎవరికైతే అర్థమైందో దీంట్లో డబ్బులు ఈజీగా అన్నది సంపాదించవచ్చు. ఇప్పుడు ఈ ఇన్కమ్ ఇంట్లో ఐడి తీసుకుని ప్రొడక్ట్ వాడిన ప్రతి ఒక్కరికి వస్తుంది. నేను 10 మందిని జాయిన్ చేయాలి, జాయిన్ చేస్తేనే డబ్బులు అవుతాయి అన్న కాన్సెప్ట్ అయితే దీంట్లో లేదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను దీంట్లో ప్రోడక్ట్ వాడకుండా 10 మందిని జాయిన్ చేయాలేమో అని అనుకుంటాను. కానీ ఈ 2 ఇన్కమ్లు దీంట్లో ప్రోడక్ట్ ఐడి తీసుకుని ఇంట్లో ప్రోడక్ట్ వాడుకున్న వాళ్ళు ఎవరికైనా వస్తాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు దీన్నే కెరీర్గా భావించి నెలకు ఒక 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం మన వెస్టేజ్ కంపెనీలో కూడా ఉండటం జరిగింది. మరి దాని గురించి మనం చెప్పుకోవాలంటే 3వ ఇన్కంలోకి వెళ్దామంటారా? 3వ ఇన్కమ్ వచ్చేసి డైరెక్టర్ బోనస్ 4%. 3వ ఇన్కమ్ ఏంటంటే డైరెక్టర్ బోనస్. ఈ డైరెక్టర్ బోనస్ కనుక మనం తీసుకుంటే కనుక కంపెనీ టర్నోవర్లోంచి అడుగుపెట్టిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కంపెనీ టర్నోవర్లోంచి ఇన్కమ్ తీసేస్తుంది. మనం ఎక్కడైనా ఒక జాబ్ చేసినా, ఒక ఏదైనా చేసినా మన బిజినెస్లో మనకి జీతం ఏ విధంగా ఇస్తారంటే కంపెనీ టర్నోవర్ మీద ఇస్తాడా, ప్రాఫిట్ మీద ఇస్తాడా? ప్రాఫిట్ మీద ఇస్తాడు ఎక్కడైనా సరే. కానీ వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం టర్నోవర్ మీద ఇన్కమ్ ఇస్తుంది. అర్థమవుతుందండి? ఈ టర్నోవర్ మీద ఇన్కమ్ ఏ విధంగా ఇస్తుందంటే ఎగ్జాంపుల్ మన వెస్టేజ్ కంపెనీలో ఒక 100 కోట్లు టర్నోవర్ ఉంది అనుకోండి ఆ నెలలో, దాంట్లో 4% అంటే ఎంతండి? 4 కోట్లు. ఆ 4 కోట్లు పక్కన పెట్టి ఎవరైతే ఈ బోనస్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ షేర్ చేయాలి. అర్థమవుతుందండి? మరి ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? మన ఖాతాలో 5,500 పాయింట్లు క్రాస్ అవ్వాలి. వెస్టేజ్లో ఐడి తీసుకున్న తర్వాత అతని యొక్క ఐడిలో 5,500 పాయింట్లు క్రాస్ అవ్వాలి. అది ఆయన ద్వారా వచ్చినా లేదా టీం ద్వారా వచ్చినా. మరి 5,500 పాయింట్లు మనం క్రాస్ అవ్వాలంటే డబ్బులు కూడా చెప్తున్నాను, 1,60,000 రూపాయల నుంచి 1,70,000 మధ్యలో కనుక బిజినెస్ మనం చెయ్యాలి. అర్థమవుతుందండి? మరి 1,60,000 రూపాయల బిజినెస్ మీరు ఒక్కరిని మీకు పెట్టాల్సిన ఎన్నాళ్ళు కొనుక్కుంటారు? అది ఏమన్నా సాధ్యమయ్యే పని అంటారా? అవుతుంది. కానీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు టైం పడుతుంది. అంత ఓపిక మనకి లేదు, వెయిట్ చేసి సహనం కూడా లేదు. మనం ఏం చేయాలి? దీన్ని టీం వర్క్లో తీసుకెళ్ళాలి. మరి దీన్ని టీం వర్క్లో తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన వ్యక్తి జగదీష్ గారు, మీ పేరు జగదీష్ గారు, మీరు మీ ఇంటికి కావాల్సిన సరుకులు ఏదో ఒకటి మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు కొన్ని రకాల ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఉంటాం. అవి నెల వచ్చేటప్పుడు బయట మార్కెట్లో ఎక్కడో దగ్గర కొంటారండి. అక్కడ కొనుక్కునే ప్లేస్లో ఒక నెల ఇక్కడ కొనండి. మీకు ఏమైనా ఇబ్బందా? ఏమి ఇబ్బంది లేదు. మీరు బయట ఎంత కొనుక్కుంటారో అనవసరం. ఎగ్జాంపుల్ మనం తక్కువ ఒక 1,000 రూపాయల ప్రోడక్ట్స్ వెస్టేజ్ కంపెనీలో కొనుక్కుని ముందు ఒక నెల వాడండి. వాడిన తర్వాత అవి బాగున్నాయని మీకు అనిపిస్తే, బాగోకపోతే అవసరం లేదు. బాగుంటే మీరేం చేస్తారు? ఆయన మీకు ఏ విధంగా తీసుకొచ్చి ఇక్కడికి కూర్చోబెట్టారో మీరు అలా నలుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అర్థమవుతుందండి? ఆ విధంగా మీ అందరిలో ఒక 6గురిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ యొక్క ప్రోడక్ట్స్ గురించి చెప్పండి. చెప్పిన తర్వాత నేను వాడాను, ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు వాడారు, బాగున్నాయి, మీరు కూడా వాడని చెప్తే ఇలా వాడతారో వాడరు. ఎలాగ బయట మార్కెట్లో కొనాలి. వేరే కూడా మీరు ఏదైతే చేశారో అదే. ఒక్కొక్కరు వేయకుంటే 6,000 రూపాయల బిజినెస్ మీ అండర్లో జరిగినట్టు లెక్క. అర్థమవుతుందండి? ఇదే 6గురిని ఒక నెల ప్రోడక్ట్ వాడిన తర్వాత 6గురిని కూర్చోబెట్టి దీంట్లో ఇన్కమ్ ప్లాన్ ఉంది, నువ్వు చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందని చెప్తే
ఈ ఆరుగురు తలా ఆరుగురిని తీసుకొస్తారా లేదా? అప్పుడు 36 మంది మీ అందులో వస్తారో, ఒక్కొక్కరు 1000 కొంటారో 36,000 రూపాయలు బిజినెస్ మీ అందులో జరిగినట్టు లెక్క. అర్థమవుతుందండి? సేమ్ ఇదే రిపీట్. 36 మందిని కూర్చోబెడదాం, ఇలాంటి మీటింగ్ తీసుకొచ్చి ప్రోడక్ట్ గురించి ఈ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి చెప్తే, అంటే అందరూ 36 మంది ఒకసారి రాకపోయినా ఆరుగురు సరే సమ్ రకరకాల ఏరియాల్లో ఉంటారు, వాళ్ళని కూర్చోబెడితే 216 మంది మనందరిలో అవుతారు. అప్పుడు 2,16,000 రూపాయల బిజినెస్ మనందరిలో జరిగినట్టు లెక్క. మీకు జగదీష్ గారికి గట్టిగా తెలిస్తే 6 తెలిసే అవకాశం ఉంది, లేదా 36 మంది తెలిసే అవకాశం మాత్రమే ఉంది కదండి. 216 మందికి ఎదుర్కోవాలంటే మీ వల్ల అవుతుందా? ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరండి? ఆయన మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి ఎవరండి? ఈయన జాయిన్ చేసిన వ్యక్తి వేరే ఎవరో ఉన్నారు. ఎలాగా వాళ్ళందరూ మీకు తెలియదు, కానీ ఆ ఇంట్లోకి మీరు వెళ్ళారా లేదా? ఈ విధంగా వస్తారు. మనలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు 6 ఉంటే 6 36 అవుతారు. 36 నంబర్ కావాలి. ఎప్పుడైతే ఈ 6గురిని మనలాంటి ఆలోచన కలగలేని వాళ్ళని వేసుకుంటే ఆ 36 మందికి మనమే పనిచేయాలి. అర్థమవుతుందండి? ఈ విధంగా అయితే 2,16,000 రూపాయలు బిజినెస్ అవుతుంది. మనకు కావాల్సింది ఎంతండి? 1,60,000 రూపాయల బిజినెస్. అప్పుడు మనం 5,500 పాయింట్లు క్రాస్ అయినట్ట లేదా? ఎప్పుడైతే 11%కి వచ్చి 5,500 పాయింట్లు క్రాస్ అయ్యామో ఆ నెలలో గ్రూప్ నుంచి వచ్చిన టీం నుంచి వచ్చిన 2,001 పీవీ రావాలి. అర్థమవుతుందండి? ఎవరైతే 11%కి వచ్చిన నెలలో టీం ద్వారా కానీ గ్రూప్ నుంచి కానీ 2,001 పీవీ వస్తే మనకి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 4% షేర్ వస్తుంది. అర్థమవుతుందండి? 4వ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్ అని 2%. మనకున్న 10 రకాల ఇన్కమ్స్లో 3 రకాల ఇన్కమ్స్ గురించి తెలుసుకున్నాం. 4వ రకం ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ కనుక మనకు రావాలంటే ఏదైతే మీరు బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారో 2,000 ప్లేస్లో 2,600 పీవీ కనుక చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ అని ఇంకో 2% షేర్ ఇస్తుంది. అంటే కంపెనీ టర్న్ ఓవర్ ఉంది కదండి, ఆ టర్న్ ఓవర్ నుంచి 2% పక్కన పెట్టి ఎవరైతే ఈ బోనస్కి ఎలిజిబుల్ అయ్యారో, అంటే 2,001 ప్లేస్లో 2,600 చేశారో వాళ్ళకి షేర్ ఇస్తున్నాం. అప్రాక్సిమేట్లీ ఈ 2,600 మనం క్వాలిఫై అయితే పర్ మంత్ 5,000 నుంచి 10,000 రూపాయల ఇన్కమ్ వెస్టేజ్లో మనం తీసుకోవచ్చు ఈజీగా. అర్థమవుతుందండి? 5వ ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ 2%. ట్రావెల్ ఫండ్ 3%. ఈ ట్రావెల్ ఫండ్ అంటే మనం తిరగడానికి పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు కాదండి. కంపెనీ ప్రతి సంవత్సరం 2 ఫారెన్ ట్రిప్పులు పెడుతుంది. అది జనవరిలో ఒకటి, ఆగస్టులో ఒకటి. ఆ ట్రిప్కి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫ్రీగా వెళ్ళి రావచ్చు. 3 రోజులు 4 పగలు, అదే 3 నైట్లు 4 పగలు. ఎక్కడైతే మనం ఫ్లైట్ ఎక్కామో మళ్ళీ ఫ్లైట్ అక్కడే దింపేదాకా కంపెనీదే బాధ్యత. నిజంగా మనం చేస్తున్న సెక్టార్లో మీరు ఏదైతే ప్రైవేట్ జాబ్లు ఏదైతే చేస్తున్నారో ఆ సెక్టార్లో ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లేదు. కానీ మన వెస్టేజ్ కంపెనీ ఆ ట్రిప్ కూడా మనకి ప్లాన్ చేసింది. మరి ఇది రావాలంటే మనం ఏం చేయాలి? ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు, ఒక 6 జాయిన్ చేశారు. అర్థమవుతుందంటే ఏదైనా డౌట్ ఉంటే అడగండి. 6 జాయిన్ చేశారు. వీళ్ళందరి ద్వారా ఎప్పటికైనా ఎన్నాళ్ళకైనా 5,500 పాయింట్లు క్రాస్ చేసి మీరు డైరెక్టర్ బోనస్ తీసుకున్నారు. మరి మీరు ఏ విధంగా బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ తీసుకున్నారో ఆ విధంగా ఒక వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ కనుక అయితే మీకు
కాదు బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని కంపెనీ టర్నోవర్లోంచి 4% ఇస్తుంది. 14%. బిజినెస్ బిల్డింగ్ బోనస్ కంపెనీ టర్నోవర్లోంచి 14% ఇస్తుంది. ఎప్పుడైతే మీ అండర్లో ఒక వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే, మరి మీ అండర్లో ఒక వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే 2001 టీవీ తీసుకున్నారో, మరి మీ సైడ్ లైన్ ఏ అయితే ఉన్నాయో వాటి నుంచి 1801 టీవీ కనుక మనం చేసినట్లయితే దీన్నే సైడ్ వాల్యూ లేదా నాన్ క్వాలిఫైడ్ బిజినెస్ అంటారు. ఇక్కడ 2001 టీవీ మీ డౌన్ లైన్లో వ్యక్తి చేసుకుని బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు. మిగతా ఏ అయితే లైన్లు ఉన్నాయో వాటి నుంచి కానీ లేదా మీ సెల్ఫ్ నుంచి కానీ 1801 టీవీ కనుక చేస్తే మన సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అన్నది మన అంతలో వస్తుంది. అర్థమవుతుందండి. రెండో వ్యక్తి కనుక డైరెక్టర్ అయితే, మీరు ఎవరినైతే తీసుకొచ్చి ఆరుగురిని జాయిన్ చేశారో ఆరుగురిలో రెండో వ్యక్తి కనుక బ్రాంజ్ డైరెక్టర్ అయితే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. అప్పుడు ఈ వ్యక్తి నుంచి కూడా 2001 టీవీ రావాలి. నాన్ క్వాలిఫైడ్ బిజినెస్ 1501 టీవీ రావాలి. ఇందాక మీకు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. అంటే మనకు పని తగ్గింది. ఎప్పుడైతే ఈ సెక్టర్లో మనం ఈ విధంగా వెళ్ళామో ఆరో విధంగా అదే ఈ టీం ట్రావెల్ ఫండ్ అని చెప్పాను కదండి ఇందాక, 3% ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం కంపెనీ మనకు కలిగించిందని చూసారా. అదే ఎప్పుడైతే మన అంతలో 2 డైరెక్టర్లు అయ్యారో మనకు ఫారెన్ వెళ్ళే అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏడో ఇన్కమ్ LOB, లీడర్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 17% ఇస్తారు. అసలు వెస్టేజ్లో బిగ్ టర్న్ ఓవర్ ఏదైనా ఉందంటే, బిగ్ ఇన్కమ్ ఏదైనా ఉందంటే ఇదేనండి. మన లీడర్స్ అయిన అందరూ పనిచేసేది కూడా దీని గురించి LOB. ఈ LOB తీసుకోవాలంటే మీకు ఏదైతే లైన్ ఉందో అది 2001 టీవీ ప్లేస్లో 5625 టీవీ కనుక చేయిస్తే మనకి LOB అన్నది ఇస్తుంది. LOB మీనింగ్ ఏంటంటే లీడర్ ఓవర్ రైడింగ్ బోనస్. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. మన కింద ఒక లీడర్ని తయారు చేయగలిగితే మనకి ఇచ్చే ఇన్కమ్ అండి. ఇది కంపెనీ టర్న్ ఓవర్లోంచి ఎక్కువ శాతం ఇస్తుంది. ఇది తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉందండి, 2 అన్నదమ్ములకు పంచాలి, ఎంత వస్తుంది? సరిపోయి 50 కోట్లు వస్తుంది. అదే 10 మంది ఉంటే 10 కోట్లు. అలాగా ఈ టర్న్ ఓవర్ తీసుకునే వాళ్ళు తక్కువ మంది, టర్న్ ఓవర్ ఎక్కువ మంది అని చేత అందరూ కూడా దీని మీద లిస్ట్ పెడుతుంటే 8వ ఇన్కమ్ కార్ ఫండ్ 3%. ఈ కార్ ఫండ్ కనుక మనకు రావాలంటే 5%. ఈ కార్ ఫండ్ కనుక మనకు రావాలంటే మన అండర్లో 3 డైరెక్టర్లు అవ్వాలి. వాళ్ళు 2001 టీవీ 2001 టీవీ చెయ్యాలి 3. మరి మిగతా నాన్ క్వాలిఫైడ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని 1001 టీవీ రావాలి. అప్పుడు ఎందుకంటే తగ్గిందా లేదా? తగ్గింది. ఇది మనం స్ట్రక్చర్ అన్నది 3 నెలలు మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ కార్ ఫండ్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఐ మీన్ మన సిల్వర్లో ఉన్నా ప్రజెంట్ ఈ లెవెల్లో నేను ఉన్నాను, నేను కార్ ఫండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 9వ ఇన్కమ్ హౌస్ ఫండ్ 3%. ఈ హౌస్ ఫండ్ కనుక మనం తీసుకోవాలంటే మన అందరిలో 6 డైరెక్టర్లు. అంటే మనం తీసుకొచ్చిన 6 ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్కి వచ్చారో, ఐ మీన్ 11% వచ్చి బ్రాంజ్ తీసుకుంటున్నారో మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి హౌస్ ఫండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు హౌస్ కొనుక్కున్నా పట్టుకున్నా ఏ అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయో కంపెనీకి మెయిల్ పెడితే నెల నెల EMI రూపంలో కంపెనీ పే చేస్తారు. నెక్స్ట్ 10వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్, దాన్ని 2%. ఇది ఎలైట్ క్లబ్ బోనస్ అనే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% షేర్ తీసేస్తుంది. ఇది మినిమం 20 లక్షల దాకా ఇస్తుంది.
మ్యాక్సిమం 20 లక్షల దాకా ఇస్తుంది 1%. ఈ ఎలైట్ క్లబ్ బోనస్ కనుక మనం తీసుకోవాలంటే మన అండర్లో ఇంకో 6 మంది బ్రాంచ్ డైరెక్టర్లు లేరు. అంటే టోటల్గా 12 మందిని బ్రాంచ్ డైరెక్టర్లు కనుక మనం చేస్తే ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఫెస్టివల్లో మనకి 10 రకాల ఇన్కమ్స్ అన్నది మీరు గ్రహించారు. దీంట్లో ఎక్కడైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టారా, ఒకరి చేత కట్టించారు, జస్ట్ ఏమి లేదు, జస్ట్ ప్రోడక్ట్ వాడడం, ఆ బాగున్న దాన్ని 10 మందికి రెఫర్ చేసి ఇదే సెక్టార్ మనం బయట చేస్తాం. ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా ఎంతమంది చూసారండి? మొత్తం అందరూ చూసారు, మీరు చూసారు. మీరు చూసిన తర్వాత బాగుందని మీ ఫ్రెండ్స్కి చెప్పారా లేదా? చెప్పారు. వాళ్ళు సినిమాకి వెళ్ళారా? మరి బాహుబలి నిర్మాత మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? మరి ఇవ్వాలి కదా. మీ ద్వారా మంచి బిజినెస్ ఇచ్చేసారు కదా. ఇది మీ ద్వారా 10 మంది సినిమాకి వెళ్ళారు, నిర్మాతకు డబ్బులు వచ్చింది, మీకు ఏమైనా వచ్చినాయి? కానీ డైరెక్ట్ సెల్లింగ్లో మనకు డబ్బులు వస్తాయి. అది ఏ విధంగా అన్నది కూడా నేను చెప్తాను. అది అర్థమైంది కదండి. సార్ మళ్ళీ చెప్పండి.